విశ్వకర్మ టీవీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. నేను హంసిక విశ్వకర్మ. రెండు తెలుగు రాష్ట్రాల విశ్వబ్రాహ్మణులకు నమస్కారం. నేను ఈరోజు ఒక ముఖ్యమైన వ్యక్తిని ఇప్పుడున్న జనరేషన్ పరిచయం చేయబోతున్నాను. ఎందుకంటే మనుమయల కోసము కొన్ని జీవోలు సాధించిన వ్యక్తి ఆయనే రాచమల్ల పున్నమాచార్యులు, వరంగల్ వాస్తవ్యులు. ఈరోజు తనతో పాటు మనం ఉన్నాం. మనుమయల కోసం ఏమేం జీవోలు సాధించారు, మనుమయల కోసం ఏమేం మీటింగులు చేశారు, విశ్వబ్రాహ్మణులకు సేవ చేయాలనే సంకల్పం ఎప్పుడు కలిగింది, ఏ సంవత్సరంలో అడుగుపెట్టారు, తన యొక్క పరిచయంతో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకుందాం. నమస్కారం బాబు. నమస్కారం అండి. నమస్కారం. మీ యొక్క పరిచయం ఇప్పుడున్న జనరేషన్ కు, ఇప్పుడున్న యువతకు మీ పరిచయంతో సహా మీరు సాధించిన జీవోలు, దుగుడ విషిళ్లకు సబ్సిడీ కరెంట్ మీటర్ల జీవో గాని అలాంటివి సాధించిన అని చెప్పేసి నేను విన్నాను. ఆ జీవోల కోసము మీ పరిచయంతో పాటు తెలియగలరు మనం. నా పేరు రాచమల్ల పున్నమాచార్యులు గారండి. మాది వరంగల్ పట్టణానికి దగ్గరలో ఉన్నటువంటి గవిచర్ల గ్రామం. ఆ గ్రామంలో మా పుట్టుకతోటి మేము వడ్రంగం వృత్తి వాళ్ళం. ఆ తర్వాత కమ్మరం వృత్తి కూడా. మాకు అరకలు కూడా ఉండే నాగళ్ళు 120 అరకలు. ఆ అరకలు చేసేటువంటి సందర్భంలో ఏర్పడినటువంటి అంటే వ్యవసాయదారులకు, రైతులకు మాకు ఏర్పడినటువంటి కష్టాల గురించి బాగా అర్థమైన తర్వాత, మేము ఆ కష్టాన్ని అనుభవించిన తర్వాత దాన్ని ఏదైనా ఆ రూపం మార్పాలనే ఉద్దేశంతో నాకు సంఘ కార్యక్రమాల్లో పాల్గొనడానికి నాకు అవకాశం ఏర్పడింది. ఆ సంఘ కార్యక్రమాల్లో పాల్గొనడానికి 1972-73 సంవత్సరంలో నేను పాల్గొనడం జరిగింది. 72-73 సంవత్సరంలోనే మా గవిచర్ల గ్రామంలో నేను నిరసన కార్యక్రమం చేపట్టి రైతులందరికీ పనులు బంద్ పెట్టించి కూలీ రేట్ల కోసం పోరాటం చేయడం జరిగింది. అంటే భిక్షానికి వ్యతిరేకంగా మనం చేసిన పెట్టుబడి, మనం శ్రమను పెట్టుబడిగా రైతులకు పెట్టుబడి పెట్టి వాళ్లకు పంటలు పడిన తర్వాత మన శ్రమ పెట్టుబడిని మనమే భిక్షం పేరుతో ఆడుకునే విధానాన్ని నేను వ్యతిరేకించడం జరిగింది. మేము పెట్టుబడిదారులం, మేము మీకు సహకారం చేసిన వాళ్ళం, మీకు నిర్మాణకర్తలం, సగం సహకారం చేసిన వాళ్ళం. మేము మా భిక్షం అడుకుడు కాదు, మీరు భిక్షం పెట్టుడు కాదు. అది ఒక దుర్మార్గపు పదం, ఎవడు ఉపయోగించిండో మాకు తెలియదు. మొదలు భిక్షం అనే పదం వెంటనే రద్దు కావాలి. అప్పుడున్నటువంటి ఆ కొంచెన్నర 2 గుంచాల గింజలను 10 గుంచాలకు పెంచాలనే డిమాండ్ తోటి కార్యక్రమం ప్రారంభం చేశాం. అప్పుడు ఇక సంఘాలు కావాల్సి వచ్చింది. నాకు అప్పుడు ప్రస్తుతానికి ఆ పరిస్థితిలో ఏ సంఘం లేదు, ఏ సంఘంలో నాకు ప్రవేశం లేదు, ఏ వ్యక్తులు కూడా నాకు తెలియదు. ఆ సందర్భంలో నేను నిరసన కార్యక్రమం చేపట్టిన. అంతకుముందే నాకు ఓటకు రాని కానుంచే మా దగ్గర సిపిఐ పార్టీ యొక్క ప్రభావం ఉండేది. దాంట్లో నేను ఆకర్షితులుండే ఆ కార్యక్రమంలో ఉన్నా కనుక నాకు ఈ విధానాన్ని వ్యతిరేకించడానికి వీలుపడింది. అప్పుడు కనుక అప్పుడు నాకు చాలా మంది సహకరించారు. ఆ ఒక్క గ్రామంతో కాకపోతే మొత్తం మా తాలూకాలో, వర్తనపేట తాలూకాలో ఉన్న గ్రామాలన్నీ కూడా బంద్ పెట్టించి దాదాపు 13-14 గ్రామాలలో సాంఘిక బహిష్కరణ కూడా ఎదుర్కోవడం జరిగింది మన వాళ్ళని. ఇప్పుడున్నటువంటి మన ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ గారి గ్రామం, స్వగ్రామం, జన్మస్థలమైన మా పక్క గ్రామమే ఏనుగల్ గ్రామం. ఆ ఏనుగల్ గ్రామంలో కూడా సాంఘిక బహిష్కరణ జరిగింది. మన వాళ్ళందరినీ కూడా బయటికి ఎలగొట్టి ఊళ్ళకు రానివ్వకుండా, మొత్తం నిత్యావసర సరుకులు కూడా ఇవ్వకుండా, మంచినీళ్ళ బావులకు రానివ్వకుండా, ఊళ్ళకు రానివ్వకుండా ఊళ్ళకి ఎలగొట్టిళ్ళు వాళ్ళు మా దగ్గరకు వచ్చారు. అంటే అటువంటి పరిస్థితుల్లో మనవుడి దగ్గర కోడపాకలు కూడా, కొప్పల కాడ కూడా జరిగింది. అట్లా అనేక గ్రామాలు, ఒక 10-12 గ్రామాలు సాంఘిక బహిష్కరణలు కూడా ఎదుర్కోవడం జరిగింది. ఆ సందర్భంలో ఇక మనకు అప్పటి వరకు ఉన్నటువంటి మన వెనుక సంఘ బలం ఏం కావాలి, అసలు సంఘాలు ఉన్నాయా లేవా అనే నేను పరిశీలన చేసుకుంటే అప్పుడు విశ్వబ్రాహ్మణ సంఘం అనేది ఉండే. నేను ప్రవేశించిన నాటి వరకు అప్పుడు ఆ పెద్దలను ఆశ్రయించడం జరిగింది. అప్పుడు విశ్వబ్రాహ్మణ సంఘానికి అధ్యక్షుడు ఎవరు, ప్రధాన కార్యదర్శి ఎవరు? అప్పుడు మా దగ్గర ఆనాడు ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణ సంఘానికి పూసాల సుదర్శనాచారి గారని ఒక నాయకుడు ఉండేది. మంచి అనుభవజ్ఞుడు, మంచి వరంగల్ జిల్లాలో, ఉమ్మడి 6 జిల్లాలో. రాష్ట్రానికి అప్పుడు వైఎస్ రావు వాళ్ళు ఉండే. వైఎస్ రావు, నల్లబడి సూర్యప్రకాష్ రావు ఆ రోజులలో. కట్ట రాజశేఖరాచార్య గారు ఈ తర్వాత వచ్చి వివాదంలో కూరుకపోయింది. అది తర్వాత చెప్తాను, ఇప్పుడు అవసరం లేదు. అది నా ప్రవేశం చెప్తే ఇప్పుడు అది ప్రస్తుతానికి అప్రస్తుతం వివాదాలు మనకు అవసరం లేదు కనుక అప్పుడు ఆశ్రయించడం జరిగింది. శ్రీరామోజు రామూర్తి గారని స్వర్ణకారుడు సెక్రటరీగా ఉండే
వాళ్ళ ఆ ఆధ్వర్యంలో నేను సంఘంలో ప్రవేశించడం జరిగింది. వాళ్ళని తీసుకపోతే అసలు వాళ్ళకు గ్రామీణ వ్యవస్థ గురించి అవగాహన లేని వాళ్ళు, వాళ్ళకి తెలియదు. ఒకటి స్వర్ణకారుడు, ఒక అతను వడ్రంగతను ఇలా పనిచేసిన వాడే, కానీ అతనికి వాళ్ళతోటి మాట్లాడి ఏ విధంగా సమన్వయపరచాలి, ఏ విధంగా అసలు మన హక్కులు సాధించుకోవాలనే విషయం అర్థమైన వాళ్ళు కారు. కనుక వాళ్ళను వెంటేసుకొని నేనే దాన్ని ముందు నడిపించుకుని ఆ కార్యక్రమం చేపట్టి కొద్ది రోజులలోనే జిల్లా ప్రధాన కార్యదర్శిగా, విశ్వకర్మ సంఘానికి ప్రధాన కార్యదర్శిగా మన నియమించింది. ఆ విధంగా విశ్వబ్రాహ్మణ సంఘంలో ప్రవేశించడం జరిగింది. ప్రవేశించిన తర్వాత ఇప్పుడు 95-96 దాకా వచ్చింది. అప్పటికి ఆ విశ్వబ్రాహ్మణ సంఘంలో ఉన్నటువంటి స్వర్ణకార సంఘాల పెద్దరికం వల్ల ఈ స్వర్ణకారులందరికీ ఈ గ్రామీణ సమస్యలు, కూలీ రేట్లు, వాటిని ఎట్లా పెంచాలి, ఏం చేయాలి, ఎట్లా నిరసన తెలపాలి, ఏ పరికరానికి ఎంత ధర తీసుకోవాలి అనే విషయాలు వాళ్ళకి అర్థం కాని కారణంగా ప్రత్యేకంగా నేను మళ్ళా ఒక విశ్వకర్మ ఇనుము కలప పారిశ్రామిక సంఘం అని ఒక సంఘాన్ని స్థాపించడం జరిగింది. ప్రత్యేకంగా వడ్రంగం కమ్మరుల కోసమే విశ్వకర్మ ఇనుము కలప పారిశ్రామిక సంఘం. ఆ సంఘం ద్వారా ఇప్పుడు ఉమ్మడి 6 జిల్లాలు ఇవి. అప్పుడు వరంగల్ జిల్లా ఒకటే ఉండే, ఇప్పుడు 6 జిల్లాలు ఇవి. 6 జిల్లాల పరంగా ప్రతి గ్రామం తిరిగి 95 వరకు, అంటే ఆనాటి వరకు నా ఉద్యమం బాగా ఊపందుకున్నది కనుక విశ్వబ్రాహ్మణ సంఘాలలో అందరూ న్యాయపడబడ్డారు. ఈ కట్టా రాజశేఖరాచార్య గారు, సత్యనారాయణ గారు నాకు వ్యతిరేకం చేయడం, ఈయన చీమకలు తీసుకొస్తానని సృష్టించడం, అవన్నీ ఏదేదో జరిగిపోయి ఆ తర్వాత ఇనుము కలప పారిశ్రామిక సంఘం కొనసాగుతూ విశ్వబ్రాహ్మణ సంఘంలో కూడా బాధ్యత వహిస్తూ కొనసాగుతున్న ఆ సందర్భంలో 95 కాడికి వచ్చే వరకు బ్రహ్మానందచారి గారి ఎన్నిక అవసరం. అంటే కట్టా రాజశేఖరాచార్య గారు వాళ్ళ సత్యనారాయణ పోటీపెట్టారు. అంతకుముందుకి వివాదాలు చాలా జరిగినాయి అనుకోండి, అది అవసరం లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం యొక్క సంపూర్ణ చరిత్ర చెప్పడానికి నేను ఒక్కరిని మిగిలి ఉండకపోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి కట్టా రాజశేఖరాచార్య గారు ఉండే వారు జరిపోయాడు, సత్యనారాయణ గారు కూడా కొంత తెలుసు, కానీ అది అప్పుడు చెప్పకపోవచ్చు. కనుక అప్పుడు కట్టా రాజశేఖరాచార్య గారికి, మన నందిపాటి వీరాచారికి వీళ్ళందరికీ పడక రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం ఎన్నిక చేయవలసి వచ్చింది. ఆ ఎన్నిక చేసి అప్పుడు దుబాక కృష్ణారావు గారని మన ఇప్పుడు ఉన్న కిషన్రావు గారి బంధు దుబాక కృష్ణారావు గారు అడ్వకేట్, హైకోర్టు అడ్వకేట్, అతను ఉండే ప్రెసిడెంట్ గారు. ఆ సందర్భంలో వివాదం ఏర్పడితే ఆ వివాదాన్ని మళ్ళీ పరిష్కరించడానికి ఎన్నిక జరిపారు రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం. రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘాన్ని ఎన్నిక జరిపే ప్రయత్నంలో కట్టా సత్యనారాయణ గారు నిలబడితే నేను ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర అధ్యక్షులు కానీ లేవు, మా జాతిని నడిపేటువంటి అవగాహన కానీ లేకపోతే ఆ లక్షణాలు కానీ మీకు లేవు, మీకు వ్యతిరేకంగా పెడతామని అప్పుడు బ్రహ్మానందచారి గారిని ఫీల్డ్ మీద తీసుకొచ్చి అప్పుడప్పుడు దీనికి తిరిగేది. అతను బ్రహ్మానందచారి గారిని ఫీల్డ్ తీసుకొచ్చి అతన్ని ముందర పెట్టి మొత్తం మా ఒక్క వరంగల్ జిల్లా నుంచి ప్రజలందరినీ తీసుకొచ్చి కాకిగూడలో మేడం దాంట్లో కాపు భవనంలో ఆ రోజు ఎన్నికలు పెడితే ఆ రోజు దాన్ని ఏకగ్రీవంగా ఎన్నికయ్యేటట్టుగా ఎన్నికలు జరగకుండా చేసి బ్రహ్మానందచారి గారిని నిలబెట్టడం జరిగింది. నా ఆధ్వర్యంలో జరిగిన తర్వాత ఇక అదే రాత్రి ఏ మాతోటైతే అవుతే బ్రహ్మానందచారి గారి ఎన్నిక జరిగింది. ఎన్నిక జరిగిన తర్వాత అదే రోజు అతను వెన్నుపోటు పడవడం జరిగింది. మళ్ళీ మాకు ఎవరైతే గెలిపించినామో, ఎవరైతే ముద్దుపడ్డామో, అక్కడ ఎంత ధైర్య సాహసాలకు ఓర్చి అతన్ని గెలిపించినామో అదే సభలో మళ్ళీ తెల్లవారి మేము అతని ఇంటికి పోయే వరకే మాకు సంబంధం లేకుంటే మొత్తం కమిటీ పూర్తి చేసుకున్నాం. అదే ఫస్ట్ మొట్టమొదటి వెన్నుపోటు సంఘంలో మాకు అక్కడ జరిగింది. బ్రహ్మానందచారి గారిని ఎన్నిక చేసిన రాత్రే తెల్లవారిగా వెళ్ళిపోయారు. మీరు అన్ని బౌటగా చెప్పచ్చు. అది జరిగింది. జరిగిన తర్వాత అతని కమిటీ పూరించుకున్నాడు. ఇక మాకు సంబంధం లేకుండా సరే చేసిండు. మేము బ్రహ్మానందచారి గారిని ఎన్నిక చేయడానికి అంత ధైర్య సాహసాలకు వచ్చి అవన్నీ చేయడానికి కారణం ఏంటి అంటే అతను రాజధాని నగరంలో ఉన్నాడు. ఒక పెద్ద పారిశ్రామికవేత్తగా కాస్త గుర్తింపు, అందరి మంత్రులు లేకపోతే ఎమ్మెల్యేలు ప్రభుత్వ లెవెల్లో కాస్త గుర్తింపు ఉన్నటువంటి వ్యక్తి. మన వాళ్ళకి ఏదైనా చేయగలడు అని మేము అతని ద్వారా ఆశించినాం. కానీ మనకు అది జరగలేదు. ఆ పని తనకు ఉపయోగించుకున్నాడే తప్ప అతను ఏం జరగలేదు. అట్లా 5, 10, 12 ఏళ్ల దాకా ఓపిక బట్టి ఇక నువ్వు ఎన్నికలు పెట్టాలన్నా మీరు చేసిన కాదు చాలు సరిపోయింది,
అని మళ్ళీ మేము నిర్ణయం జరిగింది. 12 సంవత్సరాలు చేసిండు ఒకసారి ఎన్నిక జరిగింది. జరిగింది 14 అప్పటిదాకా మేము ఎన్ని సార్లు కోపం చేసినా కానీ ఇక మళ్ళీ ఎన్నికలు పెట్టాం. అంటే 10 సంవత్సరాలు 15 సంవత్సరాల అధ్యక్షుడు ఉండడం బీజం అక్కడి నుంచే అక్కడ ఎన్నికలు జరగలేదు. అతను నువ్వు ఏం చేయలేదు అది ఇదని మేము బాగా కోపం చేస్తే అప్పటి వరకు ఇక ఆ చివరి రోజుల వరకు ఆదరణ పథకం వచ్చింది. ఆదరణ పథకం వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు సంబోధించినట్టుగా విశ్వబ్రాహ్మణ అనే పదం మన బీసీబీ 21లో మొదట ఉపయోగించున్నది కనుక అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వాలు అదే విధంగా వీళ్ళు విశ్వబ్రాహ్మణ కులం విశ్వబ్రాహ్మణ అంటారు. అయితే ఈ విశ్వబ్రాహ్మణ అనే పదం ముందున్నది కనుక ఆదరణ పథక స్కీము సందర్భంలో ఈ అన్ని కులాలలో పిలిచినప్పుడు బ్రహ్మానందచారి గారిని కూడా పిలిచారు. విశ్వబ్రాహ్మణ సంఘ అధ్యక్షుడు ఎవరంటే పలానంటే పిలిచి పోయిన తర్వాత సరే వీళ్ళకి చెప్పరాలేదు, అది ఏం చేయలేదు, అక్కడ ఏం ప్రణాళిక జరగలేదు. కానీ అతను ప్రవేశం జరిగింది. అక్కడ జరిగినట్టు విస్తృత ప్రచారం మన వాళ్ళు ఇప్పుడు ఎంత అబ్బో పోయినట్టు అదంతా అట్లా జరిగిపోయి విశ్వబ్రాహ్మణ సంఘాల పేరుతో కొనసాగుతున్నటువంటి వాళ్లకు ఆ ప్రధాన ప్రాధాన్యత లభించడం జరుగుతుంది. మరి అందులో ఉన్నారు ఎవరు? బంగారం పనిచేసేవాళ్ళు, లేకపోతే ఈ ఉద్యోగాలు చేసేవాళ్ళు, వృత్తులకు సంబంధం లేని వాళ్ళు. ఆదరణ పథక స్కీమేమో మొత్తం అన్ని పరికరాల ఆధునిక పరికరాల వినియోగం కొరకు ఉపయోగించబడింది. అయితే వీళ్ళకి తెలియక చెప్పక అదంతా అయిపోయింది. ఆదరణ పథకం స్కీమ్ లో కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి నోడల్ అధికారుల విధానాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమం తీసుకొచ్చి పెద్ద బహిరంగ సభ ఇక్కడ కూడా అప్పుడు మాకు దయాకర్ రావు గారు బాగా ఆత్మీయుడు చేసిన ఆ సందర్భంలో ఇక మేము ఎదుర్కొన్నటువంటి అంటే కేవలం ఇనుము కలప పారిశ్రామిక సంఘాన్ని పట్టుకొని ఉన్న మేము మంచి పటిష్టంగా ఉన్న మేము ఇక మాకు సమగ్రమైన జాతి కార్యక్రమం అవసరమైంది. అక్కడ ఆ రోజు అవసరమైంది కనుక 98 నుంచి 2000 సంవత్సరం వచ్చే నాటి వరకు అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ అనే పేరుతోటి ఒక వ్యవస్థను స్థాపించడం జరిగింది. అది సొంత రిజిస్ట్రేషన్ చేయించారు. సొంత రిజిస్ట్రేషన్. అది పెంటయ్యచారి గారి ఒక సంవత్సరం పాటు ప్రతి ఆదివారం కూర్చొని చర్చించాలి. ఇంకా ప్రత్యేక సంస్థ ఎందుకు, అది ఏం చేయాలి, దేని కొరకు అనే అంశాల మీద చాలా మంచి మేధావులు వాళ్ళందరితో కూడా కూర్చొని ప్రతి ఆదివారం అక్కడ చర్చలు జరిపి ఆ కార్యక్రమాన్ని విజయదశమి రోజు నాడు సెప్టెంబర్ 17 నాడు దాన్ని ఆవిర్భావం చేశారు. ఇది 2000 సంవత్సరంలో అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ ఆవిర్భావం తర్వాత దాన్ని కూడా అణిచివేయడానికి ఆనాటి నుండి ఈనాటి వరకు విశ్వ ప్రయత్నాలు చేస్తానే. వాళ్ళు చేస్తే మాకు లక్ష్యం అంటున్నది. వాళ్ళకు లక్ష్యాలు లేవు, లక్ష్యం తెలియదు, గమ్యం తెలియదు. వారికి పెద్దరికం కావాలంతే. ఇప్పుడు లక్ష్యం లేని గమ్యం తెలియని నాయకులంతా జాతిని ఆవరించిండ్రు. మనకి లక్ష్యం తెలియదు, ఈ జాతిని ఎక్కడ తీసుకోవాలి, ఏ గమ్యస్థానం చేర్చాలో వాళ్ళకి తెలియదు. కనుక మాకు లక్ష్యాలు ఉన్నాయి, మాకు గమ్యస్థానం ఉంది. అంటే జాతి చరిత్రను కూడా అప్పటి వరకు బాగా పూర్తిగా అధ్యయనం చేయడం జరిగింది. దాదాపు ఇప్పుడు కూడా భగవంతుని దయ వల్ల కొంతవరకు నాకు జాతి చరిత్ర తెలిసింది అని నేను అనుకుంటున్నా. నాకు అది ఏమైనా కావచ్చు కానీ నాకైతే తెలిసింది అనుకుంటున్నాను. కనుక దాన్ని ఆ స్థానానికి చేర్చాలనేది మాకు సంకల్పం. అట్లా ఆ ప్రయాణ ప్రారంభంలో మొట్టమొదటిసారిగా నిజాం కాలేజీ గ్రౌండ్ లో విశ్వకర్మీల శక్తి ప్రదర్శన పేరుతోటి బ్యానర్లు, గీనర్లు, వాల్ పోస్టర్లు, ఆ శక్తి ప్రదర్శన వాల్ పోస్టర్లు, కరపత్రాలు ఇట్లా గుర్తించుకొని బ్రాహ్మణాచార్య గారి దగ్గర కూడా పోయినాం. మీరు కూడా రావాలి. ఆడికి పోయిన తర్వాత ఆడ కూర్చొని ఆలోచించి వీళ్ళందరూ కలిసి ఎందుకన్నా ఇక మళ్ళా మీరోటి అది పెట్టుడు అందరం కలిసి చేద్దామే బాగుంటుంది అని ఉన్నట్టు హాస్టల్ భవనం, అప్పుడు హాస్టల్ లేకుండే. అయితే అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ వ్యవస్థను స్థాపించిన తర్వాత విశ్వకర్మీల శక్తి ప్రదర్శన కోసం వాల్ పోస్టర్లు అవన్నీ కూడా వేసుకొని ఉన్నాయి. వేసుకొని పోయిన తర్వాత బ్రహ్మచారి గారు మీరు కూడా రండి, జరిగింది ఏదో జరిగింది అని పోతే లేదనేది అందరం కలిసి చేద్దామనేది అందరం కలిసి చేద్దామనేది ఒక కార్యక్రమం పెట్టిండు. సరే కానీ అట్లా అని పెడితే అదే విశ్వకర్మ హాస్టల్ని బొగ్గులపుట్లో సమావేశం పెట్టిండు. పెడితే దానికి వివిఎల్ నరసింహారావు గారు అప్పుడు ధర్మపీఠానికి సభాపతిగా ఉండే వివిఎల్ నరసింహారావు గారిని కూడా ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఆడ కూర్చున్న తర్వాత ఇక ఇక్కడ నుంచి కట్ట సత్యనారాయణ గారు, ఇప్పుడు చోలేటి కృష్ణమాచారి వీళ్ళందరూ కూడా ఇక మాకు వ్యతిరేకంగా ఒకటి పట్టుకొని వచ్చి బ్రహ్మచారికి మద్దతుగా పట్టుకొని వచ్చి విశ్వబ్రాహ్మణ శంకరావంతో పెడతాం. మొదలు
విశ్వ బ్రహ్మ గర్జన నాదాని 3-4 పేర్లు సూచించి ఆఖరికి అయిన తర్వాత మేమేమన్నామంటే మనకు విశ్వ బ్రాహ్మణ ధర్మపీఠం అనే ఒక సంస్థ ఉంది. దాన్ని మనం ఇప్పటిదాకా గౌరవించుకుంటూ వస్తున్నాం. అది ఏం సేవలు చేసిందో ఏం సేవలు చేయలేదో మనకు తెలియదు. కానీ మన పక్షాన ఒక ధర్మపీఠం అనే సంస్థ ఉన్నది కనుక దాన్ని గౌరవించడం మన విధి. దానికి విద్యావేత్త, మంచి అనుభవజ్ఞుడు, ప్రభుత్వ ఉద్యోగి, ప్రాచీలిక గ్రంథాలయ డైరెక్టర్ చేసింది కదా వివిఎల్ నర్స్ గారు, వారి నిర్ణయం మీద మనం అందరం అమలు చేద్దాం. ఏ పేరు పెడితే ఆ పేరు అంటే ఆయన విశ్వకర్మ శంకరరావు పెట్టుకుని చెప్తే దాని మీద వీళ్ళందరూ ఇప్పుడు ఏ రోజు విద్యాపతి నేట పెట్టుకుని వచ్చి కృష్ణమాచారి, కట్ట సత్యనారాయణ వీళ్ళందరూ కూడా మాకు వ్యతిరేకం చేసి విశ్వ బ్రాహ్మణ పబ్లిక్ విశ్వకర్మ శంకరరావు అని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దాని పేరుగా కార్యక్రమం జరిగింది, మహాసభ జరిగింది. మేము నిజాం కాలేజ్ గ్రౌండ్ను బుక్ చేసి ఉచితంగా బుక్ చేసుకొచ్చుకున్నది. దాన్ని కూడా మళ్ళీ వాళ్ళు డబ్బులు కట్టి అంతా ఏదో ఆగవ చేసి అప్పుడు ముఖ్యమంత్రి గారు రాలేదు. ఏదో ఆ కార్యక్రమం జరిగిపోయిన తర్వాత ఇక దానికి వాళ్లకు అంటే విశ్వ బ్రాహ్మణ సంఘం పేరుతో కొనసాగుతున్న నాయకులందరికీ కాస్త చైతన్యవంతుడు అవగాహన ఉన్నటువంటి కార్యకర్త ద్వారా అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ అనే వ్యవస్థ ప్రారంభించబడింది. అది మనకు ఏనాటికైనా ఇక ముప్పు ఉంటది అని దానికి మాకు దాడి మొదలు. వాళ్ళకి మా పని ఇంకో పని లేదు. ఇక మాకున్న పని అంతా సమస్యల పని, ప్రభుత్వం పని. మనకున్న పని అది. మనకు ఏర్పడుతున్నటువంటి సమస్యల మీద పోరాటం, మనల్ని అణిచివేస్తున్న, మనం నిర్లక్ష్యం చేస్తున్నటువంటి ప్రభుత్వం మీద మన తిరుగుబాటు. ఆ 2 పనులే మనకున్నాయి. వాళ్ళే మనకు ఆటంకాలు కల్పించడం. రాను ఒక సందర్భంలో ఇనుము కలప పారిశ్రామిక సంఘం, ఇంజనీరింగ్ అండ్ ఐరన్ వర్క్స్ అసోసియేషన్ కొట్టుకు స్థాపించారు. ఏది ఐరన్ వర్క్స్ వాళ్ళకు. అయితే దాని ద్వారా మేము ఈ విద్యుత్ రాయితీ చైనా మీటర్లకు వ్యతిరేకంగా పోరాటం ప్రారంభం చేసి ఆ విద్యుత్ రాయితీ గురించి మేము ఉద్యమం. ఏ సంవత్సరంలో ఇది విద్యుత్ రాయితీ కోసం? 2003 మొత్తం సెంట్రల్ యాక్ట్ కూడా అప్పుడే వచ్చింది. అప్పటి వరకు విద్యుత్ చట్టాలు లేవు. ప్రైవేటీకరణ జరిగింది. ప్రైవేటీకరణ 2000 సంవత్సరంలో జరిగింది. మన విశ్వకర్మ పరిషత్ 2000 సంవత్సరంలో విద్యుత్ ఇండియాలో ప్రైవేటీకరణ జరిగింది కూడా 2000 సంవత్సరంలో. అది మనకు 30 సంవత్సరాల కాంట్రాక్ట్ ఇచ్చింది. ఇప్పుడు 20 సంవత్సరాలు గడిచిపోయింది, 10 సంవత్సరాలు. అయితే ఆ సందర్భంలో ఈ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర పెట్టి రైతులకు 9 గంటల కరెంటు కానీ మన బసిరిబాబులో రైతులను కాల్చివేయడం, ఐఎఫ్టీలు అదంతా పెద్ద గందరగోళం జరిగింది. ఆ ఉద్యమంలో మాది కూడా వచ్చింది. వాళ్ళ మాకే సంబంధం లేదు. మా ఉద్యమం పెడితే ఇక మేము కూడా వాళ్ళ రైతులతో పాటుగా మేము కూడా ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్కు అప్లికేషన్ పెట్టడం జరిగింది. మంత్రికి ఇవ్వడం జరిగింది. అప్పుడు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు కూడా మాకు పూర్తిగా సహకరించాడు. చంద్రబాబు నాయుడు దగ్గరికి మేమందరం పోయినదంటే ఆనాడు మాకు ప్రత్యేక డైరెక్టర్ కావాలి, విశ్వకర్మ డైరెక్టర్ కావాలని పెద్ద ఉద్యమాన్ని తీస్తే డైరెక్టరేట్లన్నీ రద్దు చేస్తున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది, ముఖాముఖి మాట్లాడింది. నేను అప్పుడు మాకు దయాకర్ రావు గారి దగ్గర ఆత్మీయుడు కనుక మనలాగా తీసుకుపోయాడు అని మాట్లాడారు. అయితే డైరెక్టరేట్లన్నీ ఎత్తివేస్తున్నా, మనం జీతాలు కట్టలేక వస్తున్నాం, అసలు జీతాలు ఇవ్వటం లేదు, మీరు ఏదైనా ప్రత్యేకంగా పలాన్ని కోరండి, మేము ఏర్పాటు చేస్తాం, కానీ ఇప్పుడైతే మీరు అది దయచేసి మారుకోండి అంటే సరే. వచ్చిన తర్వాత ఈ లోపల కొద్ది రోజులకే మేము మాట్లాడించిన కొద్ది రోజులకే ఈ విద్యుత్ సమస్య ఏర్పడింది. ఆ విద్యుత్ సమస్య మీద మళ్ళీ ఒక ఉద్యమం తీసుకొని పోయినాం. ఆయన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి దృష్టిలో ఉన్నది, ఈ దయాకర్ రావు వీళ్ళందరూ ఉన్నారు కనుక ఈ 2000 సంవత్సరంలో ఏర్పడినటువంటి ఈ విద్యుత్ 2003లో ఏర్పడినటువంటి ఆ విద్యుత్ కలెక్టర్లకు వాళ్ళకి పెద్ద కథ చేసిన కారణంగా 2003లో అప్లై చేసినాం డిసెంబర్ 31 వరకు. ఫిబ్రవరి 16, 17, 19, 20 4 హియరింగ్లు పెట్టిండ్రు. అది మొట్టమొదటి హియరింగ్ దేశంలో, మన రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో పబ్లిక్ హియరింగ్. ఎలక్ట్రిసిటీ తరఫున ప్రతి సంవత్సరం 4 హియరింగ్లు జరుగుతాయి. ఆ 4 హియరింగ్లో ఫిబ్రవరి 2004 ఫిబ్రవరి 16, 17, 19, 20 తేదీలు ఆ తేదీలలో మేము పాల్గొని ఇక మనకు ఉన్నటువంటి జరిగినటువంటి అన్యాయాల మీద అన్నిటి కూడా ఆ హియరింగ్లో చెప్పిన కారణంగా ఆ రోజు సెక్రటరీ గారు ఉన్నారు. ఇక ముఖ్యమంత్రి గారు అంతకుముందు మనం చేసిన రిప్రజెంటేషన్ ఉంది కదా అంశం, ఆ సబ్సిడీకి మీద వెంబడే సెక్రటరీ గారు సంతకం పెట్టిండు. ఆనాటి నుంచి అంటే మనకు మొట్టమొదటి మన విద్యుత్ సెక్రటరీ గారు సంతకం పెట్టింది 2017వ రోజు 17వ తారీఖు నాడు. అది విద్యుత్ ఇంజనీర్స్ అని మనం ఖైరతాబాద్ దాంట్లో జరిగింది. ఆ విద్యుత్ చట్టంతో మనోళ్లకు ఏం మేలుంది, దానికి చెప్పండి ఇంకా మనోళ్లకు ఏం మేలు జరుగుతుంది, ఏ రకంగా సబ్సిడీ మీటర్ పొందాలి, మీరు సాధించిన దానికి మనోళ్ళకి చెప్తే చాలా మందికి తెలియదు చాలా జిల్లాలలో.
అది వివరంగా చెప్తే జనరేషన్ కి అర్థమవుతుంది. వాస్తవం మనకు ఉన్నటువంటి మన విశ్వకర్మీల పక్షాన పనిచేస్తున్నటువంటి ప్రతి సంఘం కూడా దాని ప్రస్తావన తీసుకురాకుండా దాన్ని అమలు చేయకుండా వాళ్ళని అడ్డుపడుతున్నారు. అది వాళ్ళకు సంబంధించిన అంశం, మనకు సంబంధం లేదు. విద్యుత్తును ఉపయోగించుకుంటే మనకు 62% లాభం జరుగుతుంది. 35% మనం కట్టాలి, 62% మనకు లాభం ఉంది. అది మొట్టమొదటిసారిగా 5 HP వరకే మనకు ఆర్డర్ ఇచ్చింది. 5 HP నుంచి 5 HP మోటార్ వరకు. ఆ తర్వాత మేము 2013 మొన్నటి తెలంగాణ ఉద్యమం ఏర్పడి 13 నాటి వరకు 10 HP. మొట్టమొదటి మన డిమాండ్ 10 HP. ఇప్పుడు 10 HP వరకు మనకు అమల్లో ఉంది. దాన్ని ఇప్పుడు రైతులతో పాటుగా గ్రామీణ కమ్మరం వడ్రంగులకి ఉచిత విద్యుత్ ఇవ్వాలి. మొత్తము రాష్ట్రంలో ఉన్న కమ్మరం వడ్రంగులకు ₹1, కమ్మరం వడ్రంగులతో పాటుగా మిగతా వృత్తుల వాళ్ళకు కూడా ₹1కి సరఫరా చేయాలని ఆ డిమాండ్ కొనసాగుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి మన రిప్రజెంటేషన్ అది. అయితే దాన్ని పొందాలంటే మీరు ఏఈ గారికి అప్లికేషన్ పెట్టుకోవాలి. ఏమని? పలానా సర్వీస్ నాది, పలానా కార్పెంటర్ వృత్తి, బ్లాక్ స్మితి, లేదా గోల్డ్ స్మితి, ఇట్లా ఏ వృత్తి అయితే చేస్తున్నావో ఆ వృత్తి అంటే 5 వృత్తులకి, సాంకేతికపరమైనటువంటి 5 వృత్తులకి కరెంటు ఉపయోగపడుతుంది. ఆ రోజునాడు ఇండియాలో అనుకోండి, ఇండియాలో విశ్వకర్మీయుల చేతి వృత్తులు, విశ్వబ్రాహ్మణ వృత్తులు, ఈ వృత్తులని పేర్లతో కొనసాగుతున్నటువంటి వృత్తులన్నీ కూడా ఆ 2004 16 నాడు కుటీర పరిశ్రమలుగా మారిపోయినాయి. ఇప్పుడు కుటీర పరిశ్రమలమని దాని కుమరలు కూడా మన దాంట్లో వచ్చింది. కమ్మరి కుమరి అని ఆ పేరు తప్పు రాసుకోవడం వాళ్ళు కూడా వచ్చేసింది. కుమరులు లేదు. అట్లా కుటీర పరిశ్రమలుగా మారిపోయింది కూడా అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ రాచమల్ల పూర్ణమాచార్య గారి యొక్క తీవ్ర ప్రయత్నం, అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ వేదిక. ఆ కారణం దాని ద్వారా మనకు సబ్సిడీ వచ్చింది. దాంట్లో ఇప్పుడు ఆ సబ్సిడీ కోసం ప్రతి ఏ పరిధిలో అసిస్టెంట్ ఇంజనీర్ గారి పరిధిలో ఉంటాడో ఆ పరిధిలో ఉన్న వ్యక్తి తను ఏ పరిశ్రమ పెట్టుకుంటున్నాడు, కమ్మరంగా, వడ్రంగుగా, కంచరంగా, ఏదైనా కానీ శిల్పి కూడా చాలా మంది వాడుకుంటున్నారు. అయితే శిల్పి వీళ్ళందరూ కూడా వస్తుంది. ఏ పరిధిలో ఉంటే ఆ పరిధిలో పలానా వృత్తిపరంగా పెట్టుకుంటున్నాం, పలానా మాకు రాయితీ కావాలి, కరెంట్ కేటగిరీ 4, దాని కేటగిరీ 4 అంటారు. దాంట్లో జియోలు ఉండవు. ఇది విద్యుత్ దాంట్లో గవర్నమెంట్ ట్రాన్సాక్షన్స్కి మాత్రమే జీవోలు ఉంటాయి. ఇక ఇలా వచ్చేదానిదంతా కేటగిరీలు మారుస్తూ అంటారు అన్నట్టు వాళ్ళు. దాంట్లో ఏపీఆర్సీ దానికి పూర్తి హజమాయిషి సంస్థ. ఏపీఆర్సీ ప్రభుత్వానికి జవాబుదారి. ట్రాన్స్కో జెన్కో సిపిడిసిఎల్, ఈపిడిసిఎల్, ఎస్పిడిసిఎల్, నార్త్ డిసిఎల్, ఇవన్నీ ఈ సంస్థలన్నీ కూడా ఇప్పుడు టీఎస్సీఆర్సీ, ఇప్పుడు మనకు తెలంగాణ ఉన్నది కనుక టీఎస్సీఆర్సీ, లేకపోతే అక్కడ ఏపీఆర్సీ, వాళ్ళందరూ కూడా ఆ ఈఆర్సీ వాళ్ళు చెప్పిన అమలు చేయాలి. ఇప్పుడు ట్రాన్స్కో ప్రభాకర్ రావు గారు ట్రాన్స్కో జనుకోకున్నారు కదా ఎండి, ఆయన కూడా టీఎస్సీఆర్సీ కింద వాళ్ళందరూ వాళ్ళ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు టీఎస్సీఆర్సీ కానీ ఏపీఆర్సీలో అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ పాత్ర ఏంది అంటే, ఎన్ని ట్రేడ్ యూనియన్లు ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర అంటే రైతు సంఘాలు, పార్టీలు, వివిధ రాజకీయ పార్టీలు ఉన్నాయి కదా, వివిధ రాజకీయ పక్షాన కరెంటు అమలు విషయంలో శ్రద్ధ వహించే పార్టీలు కొన్ని మాత్రమే ఉన్నాయి, అన్ని లేవు. సిపిఐ మొదటి నుంచి మంచి కీలక పాత్ర పోషిస్తుంది, జన విజ్ఞాన వేదిక పోషిస్తుంది, రైతు కూలి సంఘం, ఇట్లా కొన్ని. ఒక మొట్టమొదటి రోజు నాడు మనకు విద్యుత్ రాయితీ వచ్చిన రోజు నాడు 20 సంస్థలు మాత్రమే ఉండేది. ఇప్పుడు 600 సంస్థల కాడికి వచ్చింది. అంతమందికి తెలిసి వచ్చి ప్రవేశించడం, ఓహో ఇక్కడ మాట్లాడవచ్చా, ఇక్కడికి వచ్చా, ఇక్కడ మాకు హక్కు వచ్చేది అని అందరికీ తెలిసిపోయింది. అప్పుడు 20 సంస్థలలో అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ పక్షాన 2 సంస్థలు రిప్రజెంటేటివ్, 18 సంస్థలు మాత్రమే కోదండ రెడ్డి గారు అప్పటి నుంచి ఇప్పటిదాకా కాంగ్రెస్ పక్షాన్ని ఆయన అవుతారు. అట్లా రాఘవన్ వచ్చేది, నారాయణ వచ్చేది, సిపిఐ పక్షం. అట్లా వీళ్ళందరితోటి మనకు ఆ హియరింగ్ లో ఇక మేమే ప్రధానం, ఇక ఎవడు ఉండడు. మేము సూచించినటువంటి సూచనలు మాత్రమే వాళ్ళు అమలు చేయాలి. ఆ స్థాయి మనది. మన వీళ్ళు కట్ట సత్యనారాయణ గారు ఆ ఫోన్ చేసి చెప్పిన చట్టబద్ధమైన యాక్షన్ తీసుకుని లీగల్ యాక్షన్ తీసుకుంటా. ఇక మీదట కరెంటు విషయంలో మీరు ఎవ్వరు ఏ సంఘం వాళ్ళు చేసినా కానీ లీగల్ యాక్షన్ తీసుకోబడుతుంది. మేము తెచ్చినాం మా జియో అది అదే పిచ్చి అయితే బంద్ చేసింది. ఇప్పుడు 3-4 ఏళ్ళ నుంచి అది ఆ ప్రస్తావన లేదు వాళ్ళు. అయితే అప్పటి నుంచి ఇప్పుడు మీరు అప్లికేషన్ పెట్టుకుంటే ఆ ఏఈ గారు ఏడీఈకి రాస్తాడు, ఏడీఈకి అప్పగించింది ఈ బాధ్యత.
ఇన్స్పెక్షన్ బాధ్యత. ఇది కార్పెంటర్ యూనిటా, బ్లాక్ స్మిత్ యూనిటా, గోల్డ్ స్మితా, లేకపోతే బ్రాస్ స్మితా, ఇప్పుడు ఇవన్నీ శిల్ప్యా అనే అంశాలను పరిశీలించడానికి ఏడీకి డిఈకి అప్పగించారు. అయితే మొదటి డిఈకి ఉండే ఆ బొనపాయింట్ దాన్ని తీసుకొచ్చి ఈయనకు పెట్టినాడు ఏడీకి పెడితే ఇప్పుడు ఏడీ ఇన్స్పెక్షన్ చేస్తాడు, ఇస్తాడు. అయితే ఇప్పుడు ఇన్స్పెక్షన్ రాకుండానే అదంతా అమలు జరుగుతుంది. అమలు జరిపించుకుంటే తిరుగుదల ఉంటే జరుగుతుంది. ఒకవేళ ఈ రెండు రాష్ట్రాల్లో తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో ఏ రాష్ట్రాలలో విద్యుత్ విషయంలో కేటగిరీ 4 విషయంలో ఏఈ గారు కానీ, ఏడీ గారు కానీ, డిఈ గారు కానీ, ఎస్సీ గారు కానీ, సిఎండి గారు ఎవడు ఆటంకం కల్పించినా నాకే ఫోన్ చేయాలి. ఇంకా విధానవంతంగా కష్టాలు సుఖాలు మెదులుతూ వాళ్ళని తిట్టుకుంటూ మనం పడుకుంటూ ఇవన్నీ వచ్చినాయి కదా. మొత్తం ఇప్పుడు దాదాపు 40 హియరింగ్లు, 40 జిల్లాలు తిరిగిన 40 హియరింగ్లు తెలుసు అన్న మా మొత్తం రికార్డు. ఇప్పుడు మీరు కదా రికార్డ్ చేసినట్టు వాళ్ళది కూడా హియరింగ్లో మొత్తం రికార్డు అయింది. ఆ వీడియో కూడా నేను జాయిన్స్కొచ్చానంటే అక్కడ రికార్డు ఉండదు. మొత్తం రీసెర్చ్ అవన్నీ ఉంటాయి కదా, మొత్తం సంతకాలు గింతకాలు రికార్డ్స్ వాళ్ళది కూడా కింది పోకుండా అట్లా. అయితే కనుక ఫోన్ చేస్తే నేను అక్కడ మాట్లాడతా. ఎవరు మా బ్రోకరేజ్ కూడా లేకుండా ఉంది. కాకపోతే కష్టపడి చేసుకోవాలి. అది కరెంటు విషయంలో ఎలాంటి ఆటంకం లేదు. ఇప్పుడు కూడా దానికి వడ్రంగం కమ్మర్లకి ఉచిత విద్యుత్, అటు గ్రామీణ వ్యవసాయ రంగానికి సంబంధించిన వాళ్ళు కనుక వ్యవసాయదారులకు ఉచిత విద్యుత్ అమలు చేస్తున్నారు కనుక వీళ్ళు కూడా వ్యవసాయ రంగాన్ని నడిపించే దానికి వెన్నెముకలై నడిపించే కష్టాలు పడుతూ వాళ్ళకు పెట్టుబడులు పెడుతూ చేస్తున్నారు కనుక వీళ్ళకు కూడా ఉచిత విద్యుత్ అమలు చేయాలి. మిగతా రంగంలో రాష్ట్రంలో ఉన్న మిగతా వృత్తుల వాళ్ళందరికీ కూడా ₹1 సరఫరా చేయాలనేది ఆ డిమాండ్ ఇప్పుడు కొనసాగుతుంది. పోయిన సంవత్సరం కదా అమలుకు రాలేదు, చూద్దాం. అది విద్యుత్ విషయంలో ఏం లేదు. ఎవరైనా ఉన్నారు చెప్పుకున్నా కానీ వాళ్ళ మీద నేనైతే లీగల్ యాక్షన్ తీసుకుంటాను. అది బహిర్గతం. దాంట్లో ఇప్పుడు ఫారెస్ట్ అధికారుల వేధింపులు ఉంటాయి కార్పెంటర్ వృత్తి చేసే వాళ్ళు, దానిపైన ఏమన్నా పోరాటం చేసినా? కార్పెంటరీ వృత్తి మీద మేము అటవీ శాఖలో ప్రవేశించే 2006 మార్చి 22-23 తేదీల వరకు మార్చిలో మేము అటవీ శాఖలో ప్రవేశించింది. అంటే హక్కు రూపంలో ఉద్యమ రూపంలో ప్రవేశించిన తేదీలు చెప్తాం. ఆనాటి వరకు సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చింది 2000 సంవత్సరంలో 2002లో. అది 30/10/2002 అంటే 10/30/2002 వచ్చి ఆ 2002లో వచ్చినటువంటి చట్టాన్ని పురస్కరించుకొని ఫారెస్ట్ లో ఒక మెమో తయారు చేసి కార్పెంటరీ వృత్తి వాళ్ళు కూడా అనుమతి తీసుకోవాలి కానీ వాళ్ళు 2HP కన్నా ఎక్కువ వాడొద్దు. అయితే అందులో ఒక మెల్కం ఉంది, మన వాళ్ళకి తెలియక ఊరుకుంటారు అన్నట్టు. కార్మికులు వర్క్ చేసే వాళ్ళు మాత్రమే, అంటే చక్కనాలు ఇట్లా ఇవన్నీ కొట్టి కోసుకునే వాళ్ళు మాత్రమే 2HP కన్నా ఎక్కువ వాడొద్దు అని అందులో ఉన్నది ఆ మేమోలో కూడా. అయితే ఇదంతా కార్పెంటరీ వృత్తికి వస్తుందని ఫారెస్ట్ వాళ్ళు లంచాలకు మరిగినందుకు వాళ్ళు దాడులు చేయడం, వీళ్ళు పడడం, అట్టగా ఇట్లా గణపతి అది చేస్తూ వచ్చిన తర్వాత దాని మీద మేము తిరుగుబాటు చేసి 10 HP వరకు దాంట్లో మీరు ఎవరు కూడా ఏలు పెట్టడానికి లేదు అని చేసుకుంటూ వచ్చినాం. ఇంకా అది కూడా స్పష్టం కాదు ఇప్పటి వరకు కూడా. ఇది మన సంఘాల నాయకులు రంగాచారి గారు ప్రవేశించిన కారణంగా మీరు కట్ చేయండి తప్పలేదు అది అట్లా. అయితే 2HP కన్నా వాడొద్దని పెట్టుకుంటే మేము ప్రవేశించింది ఆ 2HPతో పాటుగా అందులో మేము ప్రవేశించడానికి కారణం ఏంటంటే లైసెన్సులు ఉండి, కర్రకోత మిషన్లకు లైసెన్సులు ఉండి వాళ్లకు చెల్లించవలసిన పీరియడ్ ఏదైతే ఉందో December 31 నవంబర్ పెట్టింది వాళ్ళు. December 31 మొదలుకొని February 28వ తేదీ ఆ 28 వరకు కనుక పైసలు కట్టకపోతే ఆ లైసెన్స్ ల్యాప్స్ అవుతుంది. మళ్ళీ కొత్త లైసెన్స్ తీసుకోవాలి. మన ఫారెస్ట్ యాక్ట్ 69 రూల్ ప్రకారంగా 1967 ప్రకారంగా February 28 వరకు ₹1000 చాలాను కనుక కట్టకపోతే ల్యాప్స్ అవుతుంది వాళ్ళ సాబీలు. అంటే కొందరు ఉండి కానీ, కొందరు తెలిసి కానీ, తెలియక కానీ, లేకపోతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తోటి వాళ్ళ కర్రతోటి అనుబంధం ఉండి కానీ లేక కానీ ఏదో చిల్లర వల్ల ఆ కర్రలు బయట కర్ర మన ఊళ్ళలో దొరికే కర్రలు వేప తుమ్మలు అవి పోసుకున్న వాళ్ళకి అవసరం ఉండదు కదా. దానికి మర్చిపోయి అటో ఇటో లైసెన్స్ ఫీజు కట్టక అవి ల్యాబ్స్ అయితే 2002లో అక్టోబర్ 30వ తేదీన వచ్చిన సుప్రీంకోర్టు ఆర్డర్ మొదలుతో అప్పుడు ఈ చంద్రబాబు నాయుడు తీవ్రమైనటువంటి వ్యతిరేకత రాజశేఖర రెడ్డి గారితో ఎదుర్కొన్న కనుక దాన్ని అమలు పెట్టలేదు. ఇక చివరికి వచ్చే వరకు 2006లో దాన్ని ప్రవేశపెట్టింది. 2006లో ప్రవేశపెడితే అప్పుడు రాజశేఖర రెడ్డి వచ్చినట్టు. 2004లో ఎన్నికలైనా 2004లో చంద్రబాబు నాయుడు పోయి రాజశేఖర రెడ్డి వచ్చి ఇక వాళ్ళ హయాంలో వచ్చింది కనుక ఈయన దుకాణం పెట్టుకున్నాడు. ఇక మొత్తం ల్యాబ్స్ మొత్తం అన్ని సామీలు 2600 సామీలు మొత్తం ఆంధ్రప్రదేశ్లో 2600 సామీలు ల్యాబ్ చేసిన తర్వాత ఆ ల్యాబ్స్ అయిన ప్రధాన దాంట్లో ఇక మా అల్లుండి అసాధారణచారి గారి ఈ రెండుతోటి మాకు తెలిసింది ల్యాబ్స్ అయింది ఈ చరిత్ర అంతా. ల్యాబ్స్ అయితే మాకు పరిచయం కానీ మా దగ్గర డిఎఫ్ దగ్గరికి
ఆ కన్సల్టెంట్ దగ్గర పోయి అడిగితే ఇది సుప్రీంకోర్టు ఆర్డరు, దీన్ని ఎవ్వడేం చేయలేడు, అది ఢిల్లీకి పోయి తెచ్చుకుంటే తప్ప ఇక్కడ ఎవ్వడేం చేయలేడు. మాకు తెలిసిన మా అభిప్రాయాలు కలిగిన విజయ్ కుమార్ అని ఒకరు కూడా అతను కాదండి పునమాచార్య గారు, మీరు విరమించుకోవాలి, అది అనవసరం. సరే ఎట్లయితే అని ఏదో ఇక పైకి రమ్మించడం మాట్లాడి ఇతనికి వచ్చిన అయిపోయింది. అవతలికి వచ్చింది, తనకు వచ్చిన దగ్గర వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి ఇప్పుడు అప్పటి వరకే సామిలు అమ్మితే 4 లక్షలు 3 లక్షలు 5 లక్షలు అవి ఏదో పెద్ద పెద్ద జరుగుతుంది. ఈ ల్యాబ్స్ అయితే పెద్ద వాతావరణం ఏర్పడింది. అంత 200 పరిశ్రమలు మూతపడేట నాటకం. అయితే ఇదానికి వచ్చిన తర్వాత మీరిద్దరు కలిసి 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకోగలిగితే ఒక్క మీరుండే కాదు మొత్తం రాష్ట్రంలో ఉన్న వాటికి కూడా విముక్తి కలిగించగలం. 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టడానికి మీరు సిద్ధమైతే అని వీళ్ళిద్దరిని అడగండి. అడితే సరే అంటే తెల్లవారు అనుకున్నాం. ఇక పోయిన సందర్భంలో ఇక మాకు అప్పటి వరకు ఈ తెలుగుదేశం ప్రభుత్వం వీళ్ళు దయాకర్రావు గారి వీళ్ళు ఇక రాజశేఖర రెడ్డి గారి యుద్ధం ప్రభుత్వం నడుస్తుంది కదా. ఆ దాంట్లో ఇక మాకు ఆప్త మిత్రుడు కాస్త దగ్గర వాడు బండా ప్రకాష్ ఇప్పటి ఎంపీ, ఆయన బాగా ఉద్యోగకారుడు అని ఇక కొద్దిగా నాకును వారికి బాగా అభిప్రాయాల్లో అంటే సామాజిక వ్యవస్థ నిర్మాణంలో ఉన్నటువంటి అభిప్రాయాల్లో ఉంటుంది. అప్పుడప్పుడు బాగా చర్చించుకోండి ఇప్పటికి కూడా ఆయన ఎంపీ అయినా. అయితే ఇక అన్నకి ఇట్లా జరిగింది అంటే సరే నువ్వు అప్పుడు లక్ష్మయ్య గారు బాగా ఐటీ కొన్నారు, ఐటీ భారీ నీటిపారుదల మంత్రులు కొన్నా లక్ష్మయ్య. ఆయన ఫోన్ చేసి సార్ మా మీరు విజయరామరావు గారితో అప్పుడు విజయరామరావు శత్రుజల విజయరామరావు పార్టిసిపేట్ మాట్లాడి ఇలాంటి ఏర్పాటు చేయండి అంటే అడిగారు. చేస్తే ఆ అక్క నుంచి ఇక దానికి మేము మొట్టమొదటి మేము మీటింగ్కి రావాలని అడిగినాం. మేము ఇక పరిష్కరించమని అడగలేదు. రవీంద్ర భారతిలో ఏప్రిల్ 22న రవీంద్ర భారతిలో అది కల్చరల్ ప్రోగ్రామ్స్ కు తప్ప ఈ సామాజిక ఉద్యమాలకు ఇవ్వరు. మొట్టమొదటి సభ మనదే. రవీంద్ర భారతిలో సామాజిక ఉద్యమ సభ నిర్వహించింది మనదే. చరిత్ర తీసుకోండి. అయితే వాడు నా కథ చెప్పి ఈ కథ చెప్పించి మా కల్చర్ అండి, మొత్తం ఈ కల్చర్ అంతా నిర్మాణం చేసింది మేము, అట్లా ఇట్లా మంచి ప్రోగ్రాం పెడతామని అని చెప్పి దాంట్లో పీసీఎఫ్ వాళ్ళని శత్రుజల విజయరామరావు మినిస్టర్ వాళ్ళందరినీ పిలిచి శివశంకర్ రెడ్డి గారు పీసీఎఫ్ చాలా సహకరించారు. అతనే ఇప్పుడు మనకు డిపార్ట్మెంట్లో వచ్చిండు. ఆ కార్యక్రమం చేసుకొని వాళ్ళతోటి లెటర్ రాయించుకొని ఢిల్లీకి పోయాం. సిసి సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ ఢిల్లీకి పోయి ఢిల్లీ కాడ 4 రోజులు ఉంచుకొని అక్కడ అప్పుడు జయపాల్ రెడ్డి గ్రామీణాభివృద్ధి సంస్థ రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ అవుతాను. సెంట్రల్ జయపాల్ రెడ్డి కుట్టాను మన జయపాల్ రెడ్డి గారి ఇంటికి పోతే కేసీ కాలపాలి వాళ్ళకి దగ్గర పరిచయం, మాకేం పరిచయం లేదు. పోతే ఆయన అందరికీ మన టీవీలో అన్ని ఏర్పాటు చేసి ఆయనకు అయితే చైర్మన్ జీవరాజుకు ఫోన్ చేసి బాగా కోపం చేసినాడు. మా ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడ వచ్చింది పెద్ద సమస్యలు ఏంటా మీరే పెద్ద సుప్రీంకోర్టు పరిపాలన చేసుకొని ఓకే అలా మా ప్రభుత్వం ఎందుకు ఇంకా ప్రజాప్రభుత్వం ఎందుకు సుప్రీంకోర్టు పరిపాలన చేసుకుంటూ వచ్చిపోతుంది అని బాగా కోపం చేసి తిట్టి మీరు పోండి చేస్తారు, మీరు ఏం చేస్తారో మాకు తెలియదు, అక్కడ సమస్యలు పరిష్కరించి తోలాలి వీళ్ళని నేను మీ దగ్గర పంపుతానని చెప్పి మమ్మల్ని పంపాడు. మేము ముందుగా ఇలాంటి వచ్చినాం కలవడం మాకు మంచి పని ప్లస్ పాయింట్ అయ్యి పోయిన తర్వాత ఇక కలవగానే మీరు 4 రోజులు ఇక్కడ ఉండండి, నేను ఇక్కడ సెక్రటరీ నుంచి వీళ్ళందరినీ కూడా అక్కడికి పిలిపిస్తే ఇక్కడ సమావేశం పెడదాం, మీ సమస్యలు ఏందో వాళ్ళ ముందు చెప్తే వాళ్ళు చూసిన వాళ్ళు కనుక వాళ్ళు మనందరం కూర్చొని ఏదైనా తీర్మానం చేద్దాం, మీకు న్యాయం చేస్తా అని చెప్పాడు చైర్మన్. చెప్తే 4 రోజులు అక్కడ ఉన్నాం. అక్కడ ఆ పర్యటన 4 రోజులు వెయిట్ చేసినాం. ఈ లోపల మాకు అది ఏ తేదీ మే 26, 2006 అది చరిత్రలో మంచి ఘట్టం. ఆ 6 నాడు ఇక్కడ నుంచి మన ఫారెస్ట్ సెక్రటరీ జానకి కొండపి, పీసీసీఎఫ్ ఎస్కే దాసు, అడిషనల్ సెక్రటరీ కేడిఆర్ జయకుమార్, ఈ ముగ్గురు పిలిపి జయకుమార్, జానకి కొండపి సెక్రటరీ, పీసీఎఫ్ ఎస్కే దాస్ ముగ్గురు వచ్చి 11 గంటల మేము. ఆ రమణయ్య గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడి పేరుతోటి అక్కడికి వచ్చిండు వీళ్ళ తోక పట్టుకొని, రమణయ్య తోక అది మోహన్ రావు ద్వారా రామకృష్ణ తోక పట్టుకొని. ఇప్పుడు వచ్చిన ఫెడరేషన్ పేరు, ఆ ఫెడరేషన్ పేరు సంఘం సంచుడు బీకాని కదా సంచికి ఓహో పునమాచారి గారు మీరే లేచి ఫెడరేషన్ మోహన్ రావు గారు మంచి పని చేసిరండి ఇట్లా అట్లా ఇక ఆయన కూడా తెలుసుకొని వకీలు పట్టు అక్కడికి గణేష్ చారి వీళ్ళందరినీ కూడా తీసుకొని గణేష్ చారి వాళ్ళ అన్న బాలచారి 3 లైసెన్సులు వాళ్ళ ల్యాబ్స్ అయినాయి. ఆ 3 లైసెన్సులు ల్యాబ్స్ అయిన దాకా నాతో తిరిగాడు. నా దాంట్లో ఇప్పుడు 4 రూపాయల ఆయన పేరు ఉంటుంది చూడండి సలహాదారులు వేసుకొని నాతో తిరిగిండు. 4 సంవత్సరాలు అతను బాలచారి క్లియర్ అయింది, ఈయనది క్లియర్ అక్కడ అయిపోయింది. ఓహో ఇప్పుడు ఇట్లా ఇక మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో నేను చేరొచ్చు, నేను ఇట్లా చేయాలి. ఇక వెడగొడుకుంటూ ఇక హైదరాబాద్ ఉన్నారు కదా
అనుకున్నారు. ఇక మనకు బ్రేక్ వేయడానికి అటో ఇటో ఏదో ఇక అతను రంగశాన్ని పట్టుకొని ఇప్పుడు సబితా ఇంద్రారెడ్డి విద్యాశాఖ మంత్రి హోమ్ మినిస్టర్ ఉండే వాళ్ళని ఏదో పట్టుకొని ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో వాళ్ళు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి విశ్వబ్రాహ్మణుల సామీలకు ప్రతి లైసెన్సులు ఇవ్వాలి ఉచితంగా అని ఓ లెటర్ పెట్టి ఇక మొదలుపెట్టింది. అప్పటి వరకు అక్కడ ఢిల్లీకి వచ్చి హైదరాబాద్ నుంచి 7 వచ్చిండు. ఎదురు యాదగిరిచారి గారు, ఈయన దాసరుద్దన గోవర్ధనాచారి గారు, వకీలు, వీళ్ళందరినీ వచ్చిన వాళ్ళందరినీ అక్కడికి తీసుకొచ్చి ఎట్లా పునమాచారి గారు ఇక్కడ తీసుకొచ్చిండు, ఇక్కడ ఏదో పరిష్కారం అవుతుంది, అయితే ఆయన పేరు వస్తుంది, ఇక తర్వాత మనం రావచ్చని ఢిల్లీకి వచ్చి ఢిల్లీలో వెన్నుపోటు పొడిచి మేము రాష్ట్రపతి భవనంలో పార్లమెంట్ ఇవన్నీ చూసేస్తామే, మీరు పోయి హాజరు గారు అదండి ఎవరైతే ఏందని మాకు నచ్చజెప్పి మేమేం చేయలేము ఇక్కడ నచ్చజెప్పి వాళ్ళు పోయిన మాకేది మా పని మా కార్యక్రమం మాకున్నది. మేము పోయినాం, సమావేశాలు పాల్గొన్నాం, మాకు ఏది కావాలో అది అనుకున్నాం. ఆ రోజు మేము ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి రాజు నాకు హిందీ భాష, ఆయన హిందీ ఇంగ్లీష్ తప్ప ఇంకోటి రాదు. ఆ చైర్మన్ కు వచ్చి రాని నాది హిందీ కకిరి బిక్కింది. ఇక మనకు ఈ మాట్లాడేటోళ్ళు ఈ కేటీఆర్ జయకుమార్ వీళ్ళందరూ మనం ఉన్నారు కదా, ఇక వీళ్ళు మన భాష అంతా వాళ్ళకి తెలుసు కనుక వాళ్ళు మేము కలిసి మేము ఆంధ్రప్రదేశ్ నుంచి మళ్ళీ ఢిల్లీకి ఒక్క కార్యకర్త కూడా ఒక్క బాధితులు కూడా ఇక్కడ రాకుండా ఏదైనా చేయండి, మీరు మాకు అక్కడనే పరిష్కారం కావాలి, ఏదైనా కమిటీ వేయండి అంటే ఏదో బాగా ఆలోచన చేసి మరి ఏం చేద్దామంటే ఒక కమిటీ వేద్దాం. కమిటీ అంటే స్టేట్ లెవెల్ కమిటీ. అప్పటి వరకు స్టేట్ లెవెల్ కమిటీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో స్టేట్ లెవెల్ కమిటీ అనే ఆ పదం ఇండియాలో ఎక్కడ లేదు. స్టేట్ లెవెల్ కమిటీ అని ఒక ప్రత్యేక కమిటీ వేసింది. ఆ కమిటీకి మరి ఎవరు చైర్మన్ ఉండాలి, పీసీసీఎఫ్ ఉండాలని వాళ్ళు విలాస్ జయకుమార్ కూడా పీసీఎఫ్ పెట్టి పీసీసీఎఫ్ చైర్మన్ గా ఈ జయకుమార్ స్పెషల్ సెక్రటరీ కాకుండా స్పెషల్ సెక్రటరీ సభ్యుడిగా, అప్పుడు స్టేట్ లెవెల్ కమిటీ అని దాన్ని ఎస్ఎల్సి అంటారు. స్టేట్ లెవెల్ కమిటీ ఎస్ఎల్సి అంటారు. ఆనాడు ఆ ఎస్ఎల్సి ఏర్పడింది, స్టేట్ లెవెల్ కమిటీ ఏర్పడింది. మనకి దాంతో పాటుగా అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్, మాకన్నా ముందు ఉన్నటువంటి సామిల్ అసోసియేషన్ ఫెడరేషన్ పేరుతో ఉంది ఒకటి, ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ అని, టింబర్ ఫెడరేషన్ అని ఒకటి ఉన్నది. దానికి కొంతమంది ఉన్నారు. మాతో పాటుగా వాళ్ళను ఇక మిగతా బాధితులు ఎవరున్నా కానీ ఏదైనా సంఘాలు ఉంటే వాళ్ళని కూడా ఆహ్వానించాలి ఎస్ఎల్సీలో అనేది ఆనాటి తీర్మానం. ఎస్ఎల్సీ వేయించుకొచ్చింది, ఎస్ఎల్సీ ప్రయత్నం చేసింది అంతా మనం అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ వేదికగా పూర్ణమాచారి గారి యొక్క తీవ్రమైన ప్రయత్నం. అది ఎవరు చేసింది కాదు, అది ఇప్పుడు జరిగింది కూడా అదే. మొన్న పోయిన 11వ తేదీ నాడు ఎస్ఎల్సీ జరిగింది. వీళ్ళందరూ ఎన్నో రకాల జిమ్మకులు చేసిండ్రు. మొన్న 50 జీవో తీస్తే కూడా ఆ జీవోను కూడా రద్దు చేసి మళ్ళీ ఎస్ఎల్సీ పెట్టించిన మొన్న 11వ తారీఖు జరిగింది. అంటే అట్లా ఈ మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో చేసింది. ఆ తర్వాత రాను 2600 సామీలకు లైసెన్సులు క్లియర్ అయిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు అసలే లైసెన్సు లేని వాటి మీద పోరాటం ప్రారంభమైంది. అప్పటి నుండే గ్రామ పంచాయతీ సిఫారసులే ఆమోదించాలనే పదం పెట్టినా, దాని మ్యాటర్ రాసిన అవంతా కూడా నేను రాసిందే. వాళ్ళకు ఏది కూడా ఏం తెలియదు. ఇక వాళ్ళు అది కూడా ఉపయోగించి ఇప్పుడు అదే జరుగుతూ వస్తుంది. వాళ్ళు డిస్టర్బెన్స్ చేయకపోతే ఇప్పుడు వీళ్ళందరికీ కూడా లైసెన్స్ వచ్చు. అడ్డకోత మిషన్లు, ఒక నీరు కోత మిషన్ ఉంటే అడ్డకోత మిషన్లకు పర్మిషన్ లేదు. అప్పుడు మళ్ళీ జీవోను అమెండ్మెంట్ చేయించి మళ్ళీ కొన్నిటికి ఒక 250-280 సామిల దాకా అడ్డకోత మిషన్లు వచ్చినాయి. మళ్ళీ ఆ తర్వాత ఎక్కువైతే అవుతే ఇప్పటి వరకు ఆ సామిలన్నీ కూడా క్లియర్ అయిపోయినాయి. దానికి అడ్డకోత మిషన్ల పర్మిషన్ కూడా రావడం జరిగింది. ఆ తర్వాత ఇంకా కొన్ని అమెండ్మెంట్స్ జరగవలసిన అవసరం ఉన్నది. ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ క్లియర్ చేసి మళ్ళీ మనం ఫెడరేషన్కి వెళ్దాం. ఫెడరేషన్ దీనికి వచ్చిన తర్వాత ఇక మళ్ళీ ఒక వాల్టా యాక్ట్ పేరుతోటి గ్రామీణ రంగంలో ఉన్నటువంటి వేపతుమ్మ చెట్లు లాంటి, అంటే వ్యవసాయ రంగానికి, ఇండ్లకు, వీటికి ఏవైతే పేద ప్రజలు ఉపయోగించుకుంటారో వాటి మీద పర్యావరణ పరిరక్షణ పేరుతోటి వాటిని కొట్టొద్దు అనేది మిగతా చట్టం తీసుకొచ్చిండు. వాల్టా చట్టం అంటే దీన్ని దగాకోరు వాల్టా అంటారు. అక్రమ వసూళ్ల కోసం ఆంధ్ర పాలకులు సృష్టించినటువంటి దగాకోరు వాల్టా చట్టం. అయితే వాల్టా చట్టాన్ని మొదలుపెట్టింది. దాని మీద తిరుగుబాటు చేసి అది ఇప్పటిదాకా కొనసాగుతుంది. ఆఖరికి తెలంగాణ అదే వాల్టా చట్టం తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాల్టా చట్టాన్ని కాస్తంత తిరుగుమరుగు కింద మీద చేసి 31 జీవోగా చేసిండు. 31 జీవో చేసి ఇప్పుడు మీరు అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ స్థాపించిన తర్వాత సబ్సిడీ కరెంట్ ఒకటి సాధించారు. ఈ సీజ్ అయిన కట్టెకోత మిషన్లని పునరుద్ధరించారు, రిలీజ్ చేయించారు. ఇప్పుడు ఈ విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ అని లేదా ఫెడరేషన్ అని ఒకళ్ళు అంటారు, కార్పొరేషన్ అని ఒకళ్ళు అంటారు. దీంట్లో ఏమన్నా మీ పాత్ర ఉందా? ఏమన్నా సాధించగలిగిరా? కార్పొరేషన్ సాధించిరా, ఫెడరేషన్ సాధించిరా? ఫెడరేషన్ కు కార్పొరేషన్ కు తేడా ఏంది చెప్పగలరు? మన వాళ్ళకి తెలియజేస్తే బాగుంటుంది అని చెప్పి నా యొక్క అభిప్రాయం. ఇప్పుడు మనకు ఉన్నది ఫెడరేషన్ మాత్రమే. ఆ ఫెడరేషన్ అంటే
సహకార సంఘ ప్రాథమిక సహకార సంఘాల నిర్మాణంతో ఫెడరేషన్ ఏర్పడుతుంది. ప్రాథమిక సహకార సంఘాలు గ్రామ స్థాయిలో ఏర్పడాలి. స్థానిక పట్టణాలలో కూడా స్థానిక స్థాయి, కార్పొరేటర్ స్థాయి, గ్రామంలో గ్రామ స్థాయి, మండల స్థాయి. ఆ గ్రామ స్థాయిలో ఏర్పడినటువంటి ప్రాథమిక సహకార సంఘాలన్నీ కూడా కలిసి మండల సంఘాన్ని ఎన్నుకోవాలి. మండల సహకార సంఘాన్ని ఎన్నుకున్న తర్వాత మండల సహకార సంఘాలన్నీ కూడా కలిసి జిల్లా సహకార సంఘాలన్నీ కూడా కలిసి రాష్ట్ర సహకార సంఘాన్ని ఎన్నుకుంటుంది. అది ఫెడరేషన్ యొక్క ఫామ్. అట్లయితే దాని పేరు ఫెడరేషన్. అయితే కార్పొరేషన్ లో కూడా అదే విధానం ఉంటది, కానీ తక్కువ ఉంటది. కార్పొరేషన్ పెట్టగానే ప్రభుత్వ యొక్క ఇన్వాల్వ్మెంట్ దాదాపు 90% ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ప్రభుత్వ అధికారులు దానికి డైరెక్టర్ ఉంటారు, దానికి సెక్రటరీ ఉంటారు, దానికి మంత్రిత్వ శాఖ ఉంటుంది, మంత్రి ఉంటాడు. కార్పొరేషన్ అంటే మంత్రి వచ్చినట్టు లెక్క. కార్పొరేషన్ లేకుండా మంత్రి రాదు. మంత్రి రాకుండా కార్పొరేషన్ కాదు అది. ఇప్పుడు మనకు బీసీ కార్పొరేషన్ ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ బీసీ కార్పొరేషన్ ఉన్నది. బీసీ కార్పొరేషన్ కు బీసీ మినిస్టర్ ఉన్నాడు. అట్లా ఎస్సీ కార్పొరేషన్ ఉన్నది, ఎస్సీకి మినిస్టర్. అవన్నీ ప్రభుత్వం. ఆంధ్రలో విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. కార్పొరేషన్ పేరు పెట్టిలే. ఇప్పుడు బ్రహ్మచారి నియమించారు అదే మన 29 నాడు 29 తారీఖు నాకు వచ్చింది. అయితే ఇప్పుడు కార్పొరేషన్ అంటే వీళ్ళకి మీనింగ్ తెలియదు కదా. అట్లనే కార్పొరేషన్ అనే విధానానికి, ప్రభుత్వ విధి విధానాలకు మౌలిక సూత్రం కూడా తెలియనటువంటి వాళ్ళు కార్పొరేషన్ గురించి మాట్లాడతారు. కార్పొరేషన్ అనేది పెద్ద సంస్థ, బ్రాడ్ సంస్థ. టోటల్ ఈ వృత్తులకు సంబంధించిన ఎన్ని అంశాలు అయితే ఉన్నాయో, ఈ మనం 5 సాంకేతిక పరమైనటువంటి 5 అంశాలు అంటున్నాం కదా, దాంట్లో కులం రాకుండా ఈ 5 వృత్తులను కలిపి డెవలప్ చేసే ఆ సంస్థను కార్పొరేషన్ గా పెట్టుకోవచ్చు. అట్లా ఇప్పుడు మనకు ఎక్సైజ్ ఉంది, ఎక్సైజ్ మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్, ఎక్సైజ్ వాళ్ళకు కార్పొరేషన్ ఉంది. అట్లా ఇప్పుడు జైలు శాఖ ఉంది, జైలు శాఖ దాని కిందకి వచ్చింది. అట్లా కార్పొరేషన్ వస్తుంది. కార్పొరేషన్ అంటే మినిస్టరీ వస్తుంది అని అర్థం. దానికి ప్రత్యేక డైరెక్టర్ పడుతుంది, డైరెక్టర్ ఉంటారు. దాని సంస్థ, దాని మొత్తం పరిపాలన విభాగమే వేరు ఉంటుంది. కనుక మనకు ఆ పరిపాలన విభాగం రాదు కదా. అయితే అది కాదు. విశ్వబ్రాహ్మణుడు అంటే విశ్వబ్రాహ్మణులే. బ్రాహ్మణత్వం, అది బ్రాహ్మణత్వం పేరు మీదనే అధికారం వచ్చింది. బ్రాహ్మణత్వం మనకు ఉంది. విప్ర బ్రాహ్మణులు ఈ దేశంలో ప్రవేశించని కాలం నాడే విశ్వబ్రాహ్మణులు అంటే బ్రాహ్మణ వృత్తి చేసేవాళ్లే, వైదిక వృత్తి చేసేవాళ్లే విశ్వబ్రాహ్మణులు. విశ్వకర్మీయ వంశంలో అదొక భాగం. అది చివరి ఘట్టం. నాగరిక మానవ వ్యవస్థ రూపకల్పన పూర్తి అయిన తర్వాత మనుధర్మ శాస్త్రమును మూలాధారంగా తీసుకొని నాగరిక మానవ వ్యవస్థ పూర్తయిన తరువాత కళ్యాణ సంస్కృతి, షోడశ కర్మలు నిర్వహించడానికి, సంస్కారాలను పెంపొందించడానికి, నిర్మాణం చేయడానికి ఏర్పాటు చేయబడింది బ్రాహ్మణ వృత్తి. బ్రాహ్మణ వృత్తి మొదలు పెట్టలే మన వాళ్ళు. ఎక్కడ తీసుకొచ్చిండు? విశ్వబ్రాహ్మణులకే కమరుడు పుట్టిండు, విశ్వబ్రాహ్మణునికే వడ్లుడు పుట్టిండు, విశ్వబ్రాహ్మణికే అంశుడు పుట్టిండు, విశ్వబ్రాహ్మణికే కంచనుడు పుట్టిండు అని తీసుకొచ్చిండు. బ్రాహ్మణ వృత్తి ముందుగాల పుట్టి, బ్రాహ్మణుడు ముందుగాల పుట్టి, వీళ్ళందరూ ఈ వృత్తులు ముందుగా పుట్టలే. చరిత్రలు తెలియనటువంటి వాళ్ళందరూ విశ్వబ్రాహ్మణ అని అందులో ఎవరు తీసుకొచ్చి మనకు తలపెట్టిన కారణంగా దాని విశ్వబ్రాహ్మణ పెద్ద గొప్ప. మనం ఏ పనులు చేసినా పర్వాలేదు, విశ్వబ్రాహ్మణ అంటే గొప్ప, వీరికే గొప్ప. విశ్వబ్రాహ్మణ అంటే వీరికే గొప్ప, వీరేం పని చేస్తారనే వీరికి అవసరం లేదు. అట్లా విశ్వబ్రాహ్మణులు అంటే చట్టాల పరంగా విశ్వబ్రాహ్మణ పదం ముందు రాసినదా లేదా చూసిన విశ్వబ్రాహ్మణ దాంట్లో విశ్వబ్రాహ్మణ రాసి ఉంటుంది. మొట్టమొదటి BCB 21 లో రాసి ఉంటుంది. ఇప్పటికీ విశ్వబ్రాహ్మణ రాసి తర్వాత కంసాలు రాసి ఉంటుంది. అసలు ప్రోటోకాల్ ప్రకారంగా ఇక్కడ కమ్మరం అని రాయాలి. విశ్వబ్రాహ్మణ, కమ్మరం, వడ్రంగం, కంచరం, శిల్పి, స్వర్ణకారు రాయాలి. అక్కడ అవగాహన లోపం ఏదన్నా కానివ్వండి. అయితే విశ్వబ్రాహ్మణ రాగానే కంసాలు రాయించండి, మాకు ముందు కలుగుతుంది. రాతే నువ్వు స్వర్ణకారు రాయించు, లేకపోతే ఇంకేదన్నా ఏదన్నా దానికి మంచి గౌరవమైన పదం విశ్వజ్ఞ రాయించు. విశ్వబ్రాహ్మణ రాయించినప్పుడు విశ్వజ్ఞ రాయించుకోవాలని గౌరవప్రదం ఉంటే. విశ్వజ్ఞ రాయించకుండా ఏం చేసినావు? కంసాలు రాసి ఎందుకుంటున్నావు? కంసాలు ఇవ్వడు. కంసాల తర్వాత నువ్వు చిన్నోడి కదా, ఇక్కడ కదా, చిన్న కొడుకు పోదా, చిన్న కొడుకు మళ్ళా విశ్వబ్రాహ్మణ మళ్ళీ మొట్టమొదటి వేదిక రాస్తావు. ఎట్లా నువ్వు ఎట్లా పెద్ద చిన్నోడు ఎట్లా పెద్దోడైతాడు? ఇక్కడ కమ్మరం ఉండాలి, కమ్మర తర్వాత వడ్రంగా ఉండాలి, కంచరి ఉండాలి, శిల్పి ఉండాలి, స్వర్ణకారు ఉండాలి. అట్లా చట్టంలో పెట్టేయలేదు కదా, ఆ పోరాటం జరగలేదు కదా, ఆ ప్రయత్నం జరగలేదు కదా. బ్రహ్మాచారి ఎక్కడ పడ్డే, లాల్గోడ రవి ఎక్కడ పడ్డే, రంగాచారి ఎక్కడ పడ్డే, మనుమయులు చట్టం లేదు. నువ్వు రాసుకున్నావు బాబు. సబ్సిడీ కరెంటు సాధించింది చెప్పారు. కార్పొరేషన్ కు ఫెడరేషన్ కు తేడా ఏందో తెలియజేశారు. సామిల్లులు సీజ్ అయితే అవి ఏ రకంగా విముక్తి కలిగించారో తెలియజేశారు. మన విశ్వకర్మ జాతి బాగుపడడానికి మీరిచ్చే సలహా సూచన మరొకసారి మన స్టూడియోలో తప్పకుండా మీతో ప్రత్యేక ఇంటర్వ్యూ, మీతో పాటు పనిచేసిన వాళ్ళతో అందరితో మీ యొక్క అనుభవాలు ఇప్పుడున్న జనరేషన్ కు తెలియాలి. మన విశ్వకర్మ జాతి నష్టపోవడానికి కారణం ఎవరు, కారకులు ఎవరు, మన జాతి వాళ్ళైనా ఇతర జాతి వాళ్ళు, రాజకీయ నాయకుల, మన నాయకులు అనేది ఇప్పుడున్న జనరేషన్ కు తెలియవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే మన చరిత్ర తెలియదు ఇప్పటి ఉన్న జనరేషన్ కు. ఎందుకు తెలియక ఏదేదో
పోస్టుల కోసం కొందరు, పదవుల కోసం కొందరు, ఎమ్మెల్యేల దగ్గర పోజులు కొట్టడానికి కొందరు, నేను ఆ సంఘానికి రాష్ట్రానికి అధ్యక్షుడు అని చెప్పుకోవడానికి కొందరు, విజిటింగ్ కార్డులకు పరిమితమై కొందరు. ఈ రకంగా జాతి అనగారిపోతుంది. విశ్వకర్మ జాతి, విశ్వానికి సృష్టికర్త అయిన విశ్వకర్మ జాతి అనగారిపోతుంది. కాబట్టి మీలాంటి అనుభవజ్ఞులు, మీరు సాధించినవి, మీరు ఎదుర్కొన్న ఆటుపోట్లు, మిమ్మల్ని మన జాతిలో ఎప్పటి నుంచి ఈ ఈర్ష్య ద్వేషాలు ఉన్నాయి. మీరు ఎప్పుడు 72లో 73లో అప్పటి నుంచే ఈర్ష్యా ద్వేషాలు ఉన్నాయి, వెన్నుపోట్లు ఉన్నాయి అని చెప్పి చెప్తా ఉన్నారు. ఆశ్చర్యం అనిపిస్తుంది. అంటే ఆ రోజులలోనే బీజం వేసిరు వీళ్ళు పెత్తనం కోసం అనేది ఇప్పుడున్న జనరేషన్, ఇప్పుడున్న సమాజంకు తెలియజేయవలసిన అవసరం ఉన్నది. అప్పట్లో చెప్తా ఉన్నారు, మీరు బ్రహ్మానందచారి 15 సంవత్సరాల అధ్యక్ష పదవి చేసిన ఎక్కడ కూడా లేదు. అట్లా ఎమ్మెల్యే ఎలక్షన్లు అట్లాంటివి 5 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి. కానీ మన జాతిలో 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు పట్టుకొని విడవలేరు రాష్ట్ర అధ్యక్ష పదవులు. సాధించింది ఏమన్నా ఉందంటే ఏమైతే కనబడతలేదు ఇప్పుడు. కాబట్టి మీరు ఇచ్చే సలహా సూచన లాస్ట్ గా చెప్పండి. తప్పకుండా మనం పున్నమాచారి బాబుతో తప్పకుండా మన ఛానల్లో, టీవీ ఛానల్ స్టూడియోలో తప్పకుండా మరొక ఇంటర్వ్యూలో మరిన్ని విషయాలు తెలియజేసే ప్రయత్నం చేస్తాం. లాస్ట్ గా తన యొక్క సలహాలు సూచనలు తెలుసుకొని ముగిద్దాం. ఈ రోజు నేను గౌరవ విశ్వకర్మ టీవీ ఛానల్ వాళ్ళకి ఇచ్చే సలహా ఏంటి అంటే, దయచేసి ఇక మీదట మీరైనా, మీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి విలేకరులు, ఇంకెవరైనా గాని జాతి మూలాలు తెలుసుకొని ఈ జాతి ఏం కోల్పోయింది, ఏ కోల్పోయినటువంటి అంశాలు ఏ విధంగా పరిష్కరించాలి, ఆ పరిష్కరించడానికి అనుభవజ్ఞులైనటువంటి పెద్దలను కూడా సమీకరించి వాళ్ళ సలహాలు కూడా తీసుకొని ఈ జాతి కోల్పోయినటువంటి అస్తిత్వాలు, వారసత్వ సంపదలన్నీ వారికి తిరిగి అప్పగించి పునర్వైభవ సాధన కోసం మీరు కృషి చేస్తే బాగుంటుందని, అందుకు మా యొక్క అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ వేదికగా మేము నిర్వహిస్తున్నటువంటి సామాజిక ఉద్యమ కార్యక్రమాల యొక్క సమాచారం కూడా మీకు ఎప్పటికప్పుడు అందిస్తాం. మా యొక్క సహాయ సహకారాలు, ఆలోచన విధానాలు, సలహాలు కూడా మీకు ఎప్పటికీ ఉంటాయి. గౌరవంగా అందరం కూడా కలిసి పనిచేద్దాము. మాకు మీరు సహకారం అందించాలి, మీరు కూడా మేము సంపూర్ణ సహకారాలు అందిస్తామని చెప్తున్నాం. జాతి మూలాలు వెతికి మనం పనిచేద్దామని కోరుకుంటున్నాను.